ప్రస్తుతం ఆయన సోదరుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి బయలుదేరి వెళ్ళారు సింగపూర్కి. ఆ పిల్లవాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మిగిలిన అంశాలకు వెళ్దాం. ఎలా అడుగు పెడతావో చూస్తాం అంటూ పరిటాల సునీత జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం బీహార్ లాగా తయారైందంటూ, రాష్ట్రాన్ని బీహార్ లాగా తయారు చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ఇంకా బోల్డెన్ అంశాలు ఈ బిగ్ డిబేట్లో మనం మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్, మనకి బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఏపీ కాంగ్రెస్. నమస్కారం నాగార్జున గారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్తే. సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. షేక్ రఫీ గారు, సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ శివపార్వతి గారు, అందరం కూడా సాలిడారిటీ వ్యక్తం చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలి, మంచి ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి అతను పిల్లవాడి స్కూల్కి వెళ్ళాలి. సో నిన్న జరిగిన ఈ ప్రమాదం పట్ల జనసేన శ్రేణులు కలత చెందాయి. అండ్ ఎప్పటికప్పుడు అక్కడి సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, మీకున్న సమాచారం ఏంటి శివపార్వతి గారు? నేను ముందుగా వాసు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు డీటెయిల్స్ అంతా. బాబుకి బాగా ఊపిరితిత్తుల్లో పొగపోవడం వల్ల అతనికి చికిత్స చేస్తున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. కాళ్ళకి చేతులకు గాయాలయ్యాయి. మొత్తం 30 మంది స్టూడెంట్స్ సమ్మర్కి వెకేషన్ కని వెళ్ళిన దానిలో స్కూల్లో యాక్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు ఒక స్టూడెంట్ కూడా ఇదవడం జరిగిందని చెప్పారు. అలాగే చాలా మందికి గాయాలయ్యాయని చెప్పారు. మార్క్ శంకర్కి అదే వైద్యం జరుగుతుంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా తెలియజేశారు. సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే, ఇంకా ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు, ఆయన దగ్గర ఉన్న మొత్తం స్టాఫ్, ఐఏఎస్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళండి సింగపూర్ అన్నా కూడా ఆయన టూర్లో ఏవైతే ప్లాన్ చేశారో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, శంకుస్థాపన అయిన తర్వాతే వెళ్తాను అని చెప్పి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటూ ఆయన ఉన్న బాధ్యతను విస్మరించకుండా, అంటే ఒకప్పుడు 2018లో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే వీడియో క్లిప్ నిన్న చాలా వైరల్ అయింది. నా కుటుంబానికి ఏమైనా, నా బిడ్డలకి ఏమైనా నేను కొంచెం ఆలోచిస్తానేమో కానీ ప్రజలకి కష్టం వస్తే నేను ముందుంటాను. ఈవెన్ దో నా కుటుంబం కన్నా ఎక్కువ నేను ప్రజలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని ఆయన చెప్పిన ఒక వీడియో వైరల్ అయింది. సో నిన్న జరిగిన సంఘటన చూస్తే ఎవరైనా ఆ సిచ్యువేషన్లో పరిగెత్తుతారు అన్నీ వదిలేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే శంకుస్థాపన, అంటే 1000 కోట్ల పైన ఏవైతే ఆ నిధులు కేటాయించారో ఆ మారుమూల గ్రామాలకి, రోడ్లకని, వివిధ కార్యక్రమాలకని ఏవైతే కొన్ని చేశారో కొన్నిటి శంకుస్థాపనలు ఉన్నాయి. ఇప్పుడు నేను వెళితే ఆగిపోతాయి, మళ్ళీ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రజలకు మంచి జరగాలి, ముందు ఇది అయిపోయిన తర్వాతే వెళ్తానని ఆయన ఎంత నిబద్ధత చూపించారో, అది కూడా ఇంత కష్టంలో కూడా ఆయనకున్న బాధ్యతను విస్మరించకుండా వర్క్ చేసిన దానికి చాలా మంది మేము, అంటే ఎట్లా అంటే అది మాటల్లో కూడా చెప్పలేము, ఇంత నిబద్ధతగా ఉంటారా అనేది నిన్న ప్రూవ్ అయింది చాలా. అంటే ఆయన చెప్పడమే ఒకసారి ఆయన నిన్న ఏం మాట్లాడారో చూద్దామండి. భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా ఆయన మాట్లాడింది చూసిన తర్వాత అందరూ కూడా చెలించిపోయారు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. బాగుంటుంది అనుకున్నాను, చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్
మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతా బాగుంటుందని అనుకున్నాను. చూస్తే ఇప్పుడు సో కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, అంటే ఎంత దేనికి చెల్లించరు ఆయన జనరల్గా, బట్ స్టిల్ హీ హాజ్ కమిటెడ్ ఫర్ వాట్ హీ హాజ్ ఓన్డ్. అందుకని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని కానీ ఆయన ఇప్పుడు బయలుదేరారు, ఇవాళ బయలుదేరారు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. డిప్యూటీ